సుంకర జగదీష్ గారు కాలువతో సత్కరించి సుంకర ఉమామహేశ్వరరావు ప్రతి సమేతంగా వచ్చి సీతారామయ్య గారిని సీతారామయ్య గారి మేనగోళ్ళు చంద్ర గారు రాజు గారు గారిని పూలవాళ్ళతో సత్కరిస్తున్నారు. పుష్పగుచ్చి ఇచ్చి సత్కరిస్తున్నారు. పెద్ద గారు సీతాలో పట్టుకొని ఇద్దరు అటువైపు ఉండాలి. ఇచ్చుకోవాలి సార్. సార్ సీతారామయ్య గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు. కేబుల్ ప్రసాద్ గారు టీవీ ప్రసాద్ గారు అటే అటే ఇద్దరు అటే విజయ్ గారు సీతారామయ్య గారిని సన్మానిస్తున్నారు. ఓకేనండి. ఆంజనేయులు గారు వారి సత్యమణి ప్రకాష్ గారు కుమారి గారు అక్కడ అటే ఉండమ్మా. అటే ఉండాలి ఇద్దరు. ఉప్పాల ప్రకాష్ గారు కుమారి గారు అటే ఉండమ్మా. అటే ఉండి ఇద్దరు. సీతారామయ్య గారి చిన్న నాయకుడు కులభావాన్ని గుర్తు చేస్తున్నారు. అవి చూడండి ఇప్పుడు. ఓకేనండి. ఓకే ఇటు చూడండి సార్. ఓకేనండి. ఇటు రమేష్ గారు సీతారామయ్య గారిని పుష్పగుచ్చి ఇచ్చి సత్కరిస్తున్నారు. కుప్పాల శ్రీనివాస్ గారు పుష్పగుచ్చంతో సీతారామయ్య గారిని సత్కరిస్తున్నారు. వెంకటేశ్వర గారు సీతారామయ్య గారిని పుష్పగుచ్చి సత్కరిస్తున్నారు. సత్యమణి గోమాలతో సత్కరిస్తున్నారు. నుంచో మన దగ్గర నుంచి అన్నా ఇట్లా ఒక నిమిషం ఆగండి. కొంచెం ముందు రమ్మ. ఓకేనండి. సీతారామయ్య గారి పెద్దబాబు గారు వారి అక్కగారు అక్కగారు పూలమాలతో సత్కరిస్తున్నారు. సీతారామయ్య గారిని వారి సత్యమణి ఇద్దరు అటుపక్క నుంచో. ఓకేనండి. డ్రైవర్ గారు సీతారామయ్య గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. కృష్ణ గారు పల్లి సీతారామయ్య గారిని చూడండి సార్. వస్తున్నారా? చూడాలి. అక్కడే ఉండమ్మా. అక్కడే ఉండి చూడమ్మా. అటే ఉండాలి. కమిటీ సభ్యులు ఎవరున్నారని నెట్ మజూరి విద్యార్థులు కమిటీ సభ్యులు వేదిక మీద రావాల్సిందని కోరుతున్నాం. కారు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కమిటీ సభ్యులు వేదిక మీద రావాల్సింది. ఏవిఎన్ బాబు గారి కుమారుడు అలాగే ఆయన సీతారామయ్య గారి కోళ్ళు పుష్పలత గారు అత్తగారిని మామగారిని పుష్పగుచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. పట్టుకోండి. చూడాలి.
సీతారామయ్య గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్నామండి. పోతే సీతారామయ్య గారికి వాళ్ళ అమ్మ నాన్నగారు సీతారామయ్య అని పేరు ఎందుకు పెట్టారు మనకి తెలియదు, కానీ నా రాముడిలో ఉన్న గుణాలన్నీ ఆయనలో ఉండవు ఎప్పుడు గమనించలేదు, కానీ ఒక గుణం మట్టికి గమనించాలండి. ధీరత్వం అనే గుణం మట్టికి ఆయనలో బలంగా ఉందండి. ఏ సమస్య వచ్చినా కుంగిపోకుండా ధీరత్వంతో ఎదుర్కొనే గుణం ఆయనలో మేము బాగా గమనించామండి. శ్రీనివాసరావు గారు, అలాగే వేదికకి ముఖ్య అతిథులు డిఎం గారు, అలాగే రీజనల్ సెక్రటరీ ఆర్ఎస్ గారు, అలాగే జీకేడి గారు, మరి ఈ డిపో కమిటీ శ్రీనివాసరావు గారు, మరి డిపో కమిటీ అందరూ కూడా, తర్వాత ఈ సభకు ఇచ్చేసిన మరి శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు అందరికీ కూడా ముందుగా నా నమస్కృతులు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా బాధ అనిపిస్తుంది, కానీ మరి ఆనందం ఎందుకనంటే మరి నేను ఇన్ని సంవత్సరాలు మీ అందరితో కలిసి చేసినందుకు మరి ఈ డిపో కమిటీ కానీ మిత్రులు కానీ వీళ్ళందరూ నా మీద చూపించిన ఆదరాభిమానాలకి, మరి బంధువులకి, అలాగే మిత్రులకి, మరి శ్రేయాభిలాషులకి అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఇవాళ నేను సక్సెస్ఫుల్ చేశానని మనందరూ చెప్పారు, కానీ నా వంతు కర్తవ్యంగా నా డ్యూటీలో భాగంగా నేను డ్యూటీ చేశాను. అలాగే మరి నా డ్యూటీ చేయటానికి కూడా నా సహచరుని, మరి నా భార్య, మరి నాకు జీవిత భాగస్వామిగా వచ్చిన కాడి నుంచి నాకు ఉద్యోగంలో తోడ్పాటుకు మరి ఈ రకంగా చేయడానికి సక్సెస్ఫుల్ ఆమెదే చెప్పచ్చు. మరి అలాగే మరి ఏంటంటే ఇవాళ ఈ పరిస్థితుల్లో నేను మరి కింద స్థాయి నుంచి వచ్చి మరి నేను ఫస్ట్ కేంద్రం నుంచి, తర్వాత డ్రైవరు, డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్, తర్వాత జిల్లాలో డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్, తర్వాత కంట్రోలరు, తర్వాత ఏడీసీ, తర్వాత టీ3గా ఇవాళ రిటైర్ అవుతున్నానంటే మరి చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉందన్నమాట. అలాంటి మరి ఏంటంటే వెళ్ళిపోతున్నాను అనేవాడికి చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఎంతో ఎదిగి వచ్చారు. మరి మూర్తి గారు రిటైర్ అయిన వాళ్ళు, మా సందులో శ్రీనివాసరావు గారు ఇప్పుడు లేట్గా వచ్చారు కొద్దిగా. ఆయన ఎక్కడి నుంచో మరి ఆదరబెదరుగా రాజమండ్రి నుంచి మరి ఉరుకులు పరుగులు మీరు తీసుకుంటూ వచ్చారు. అలాగే ఏంటంటే మరి మీ అందరికీ పేరు పేరున అందరికీ కూడా మరి డిపో కమిటీ తరఫున మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన డిపో కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వారి శ్రీమతి గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ గారు, నంజవాడ శ్రీనివాసరావు గారు దగ్గర నుంచి వచ్చారు, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డిపో గురించి ఇప్పుడు విషయాలు అయితే నాకు తెలీదు. మా సీతారామయ్య గారి గురించి చెప్పాలంటే మా సందులో తెలియని వ్యక్తి లేదు. ఏ విషయం ఉన్నా, ఎవరికి ఆపద ఉన్నా, ఏమున్నా ముందుకొచ్చి నేనున్నాను రండి అని చెప్పి అందరినీ ఒక తాటి మీద నడిపించేటువంటి వ్యక్తి ఆయన. రిటైర్ అయ్యి మీ అందరికీ దూరం అవుతున్నారు, బాగా దగ్గర అవుతున్నారు. ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటారు ఇంక నుంచి. కాబట్టి ముఖ్యంగా ప్రతి వాళ్ళు సొంత లాభం కొంత మానుకో పరుల కోసం పాటుపడవు అని ఎంతో కొంత మన లాభాన్ని మానుకుని ఇతరులకు సేవ చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. అలాంటి వ్యక్తి సీతారామయ్య గారు ఒకరు. మీరందరూ కూడా మీకున్నటువంటి సమయంలో కొంత సమయాన్ని ఆయన మీకు చెప్పినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా అలాగే నడుచుకుని మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ అలా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీతారామయ్య గారి బావగారు వారిని నూతన వస్త్రాలతో
సత్కరించుకుంటాం. దించి సైజ్ పెడితే కుదరదా? చీర పట్టుకోండి, డిఫరెంట్ పట్టుకోండి. నేషనల్ మజ్దూర్ యూనియన్ విద్యార్థుల డిపో కమిటీ ఆహ్వానాన్ని మన్నించి మరి సీతారామయ్య గారి ఉద్యోగుల సన్మాన సభకు సభాధ్యక్షులుగా వ్యవహరించినటువంటి శ్రీరామ గారికి, మరి ఎన్నో పనులున్నప్పటికీ కూడా చాలా ఎక్కువ కాలాన్ని ఈ సభలో కేటాయించినటువంటి మన ముఖ్య అతిథి డిపో మేనేజర్ గారు కె నాగేంద్రరావు గారికి, అలాగే ఉదయం నుంచి నిరాహార దీక్ష చేసి కార్మిక సమస్యల కోసం ఇంటికి కూడా వెళ్లకుండా సీతారామయ్య గారి సన్మాన సభ ఉందని చెప్పారంటే చిన్నగా ఇక్కడికి వచ్చినటువంటి కృష్ణా జిల్లా కార్యదర్శి రావి సుబ్బారావు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ జీకేడి ప్రసాద్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి విద్యార్థుల డిపో కమిటీ వారికి, మిత్రులకు, అలాగే ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులకు మా విద్యార్థుల డిపో కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి ఈ సన్మాన సభని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. అలా నుంచి ఉండదు.
ఓ కనులను తాకే ఒకల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన ఓ కనులను తాకే ఒకలా ఓ ఓ ఎన్నాళ్ళు ఆనందం వెల్లువాయనే ఏమైందో ఈ నిమిషం దూరమాయనే వెన్నెలింక చీకటయ్యేనా నవ్వులింక మాయమయ్యేనా బాధలింక నీడలాగా నాతో సాగేనా నాలో రేగింది ఓ గాయమే దారే చూపేనా ఈ కాలమే నీవేనేనా నీ మౌనం నేనా నీ ఊసే ఈ గుండెలోనా నీతోలేనా ఓ కనులను తాకే ఒకలా ఓ ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్ళునో ఈ మౌనం ఏనాటికి వీడిపోవునో బంధం ఇంకా ఆవిరయ్యేనా పంతం ఇంకా ఊపిరయ్యేనా నీటి మీద రాతలాగా ప్రేమే మారేనా ఇంకా ఈ జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో నీతో రానా నీ నీడైపోనా నీ కోపం వెంటాడుతున్నా నీలో లేనా నిన్ను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం కనుమూసిన కళ్ళల్లోన చెరగని అనుభవం ఒక ముల్లల్లే
నన్నే గిల్లావే మల్లె పువ్వల్లే నన్నే తడిమావే మెల్లగా మార్చేసావే ఈ ఆనందం అర్థం నువ్వే నీవే 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 నిన్ను చూసిన ఆ నిమిషాన